ఈ వీడియోలో కొలాజన్ అంటే ఏమిటి, దాని వలన మన శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటి అన్న వివరాలను చూద్దాం. సహజంగా మన శరీరానికి ప్రోటీన్ చాలా ముఖ్యం. మన శరీరానికి ఒక స్ట్రక్చర్ ఇవ్వడం నుండి శరీరానికి ఎనర్జీ ఇచ్చే విషయం వరకు అన్నిటిలోనూ ప్రోటీన్ పాత్ర కీలకమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ ప్రోటీన్స్ మన శరీరంలో 7 రకాలుగా ఉంటాయి. ఒక రకమైన ప్రోటీన్లు హార్మోన్స్ పై ప్రభావం చూపిస్తే మరొకటి మన బాడీ స్ట్రక్చర్ పై ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇలా ఒక్కో రకమైనటువంటి ప్రోటీన్ కి ఒక్కో రకమైనటువంటి ప్రత్యేకత ఉంటుంది. మన స్ట్రక్చర్ పై ప్రభావం చూపే ప్రోటీన్స్ లో కొలాజన్ అనే ప్రోటీన్ అత్యంత ముఖ్యమైనది. ఇది చర్మం, ఎముకలు, పళ్ళు, కండరాలు ఇలా శరీరంలో ప్రతి ఆర్గాన్ కి అంటే ప్రతి అవయవానికి చాలా అవసరం అన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రోటీన్ లేకపోతే మనం రూపం లేని వారిగా ఒక ఫ్రూట్ బాల్ లా, ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే మాంసపు ముద్దలా ఉండేవాళ్ళమని మనం చెప్పడంలో సందేహం లేదు. మరి ఈ కొలాజన్ మన శరీరంలో చేసేటువంటి పని ఏంటి, ఈ విషయాలు ఒకసారి మనం పరిశీలిద్దాం. ఈ కొలాజన్ మన శరీర నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఉదాహరణకి చనిపోయిన కణాలను రీప్లేస్ చేయడం, మన శరీరంలోని అవయవాలకు ఒక కవచం లాగా ఏర్పడి ప్రొటెక్షన్ ఇవ్వడం, అలాగే చర్మానికి ముడతలు పడనివ్వకుండా ఉండడం, అంటే బిగుతుగాను మృదువుగాను ఉండేలా ఈ చూడడం, ఇంకా రక్తం గడ్డగట్టే విషయంలో కూడా ఈ కొలాజన్ అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉంటుంది. మన శరీరం ఈ కొలాజన్ ఎలా తయారు చేసుకుంటుంది అన్న విషయాలను ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ప్రోటీన్లు, అమినో యాసిడ్ల కలయిక వలన తయారవుతూ ఉంటుంది ఈ కొలాజన్. అదేవిధంగా గ్లైసిన్, ప్రోలిన్, అర్గినిన్, హైడ్రాక్సీ ప్రోలిన్ వంటి కొన్ని రకాలైనటువంటి అమినో యాసిడ్ల కలయిక వలన ఈ కొలాజన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఈ కొలాజన్ తయారు చేయడానికి శరీరంలో ప్రత్యేకమైనటువంటి అవయవం అంటూ ఏది ఉండదు, కానీ మన శరీరంలోని కణాలలో ఫిబ్రోబ్లాస్ట్స్ అనే స్పెషలైజ్డ్ కణాలు ఈ ప్రోటీన్ తయారు చేస్తూ ఉంటాయి. ఈ ప్రోటీన్ తయారవడానికి కావలసినటువంటి అమినో యాసిడ్స్ హై ప్రోటీన్ ఆహారాలలో పుష్కలంగా లభిస్తున్నాయి. చూశారు కదండి, ఇది మన శరీరంలో కొలాజన్ తయారయ్యే పద్ధతి. శరీరంలో కొలాజన్ లోపించడానికి ప్రధాన కారణం ఏమిటి, ఈ విషయాలు ఒకసారి చూద్దాం. ఇక ఈ ప్రోటీన్ లోపం గురించి చెప్పాలంటే సాధారణంగా మన శరీరానికి వయసు పెరిగే కొద్దీ కొంత అసమతుల్యత వస్తూ ఉంటుంది. మామూలుగా చేసుకునేటువంటి పనులకు కూడా కొంచెం నెమ్మదిగా చేస్తూ ఉంటాం మనం. ఇదే క్రమంలో వయసుతో పాటు శరీరంలో కొలాజన్ ప్రోటీన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. అందుకే పెద్ద వయసు వారికి చర్మంలో ముడతలు రావడం కానీ, అట్లానే లూజ్గా అవిపోవడం కానీ స్కిన్ అనేది మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ మధ్యకాలంలో యవ్వనంగా ఉన్న వాళ్ళలో కూడా ఈ కొలాజన్ లోపించడం అనేది మనం గమనిస్తున్నాం. వారిలో ఈ కొలాజన్ లోపానికి ప్రధాన కారణం 4S అని చెప్పాలి మనం. 4S అంటే మొదటి సన్లైట్, సూర్యుడి కిరణాలలో ఉండేటటువంటి అల్ట్రా వైలెట్ రేస్ అన్నమాట. వీటి ప్రభావం మనపై ఉండకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. రెండవది షుగర్, అధికంగా కృత్రిమ షుగర్ను తీసుకోవడం నియంత్రించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మూడవది స్మోకింగ్, ధూమపానం చేయడం వలన ఈ కొలాజన్ లోపించే ప్రమాదం ఉంది. చివరగా 4వది స్ట్రెస్, అంటే ఎక్కువగా ఒత్తిడికి గురవ్వడం. ఈ 4 కారణాల వలనే ఈ కొలాజన్ లోపం అనేది పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉందన్నమాట. కొలాజన్ లోపిస్తే వచ్చే సమస్యలు ఏంటి, ఈ వివరాలు ఒకసారి చూద్దాం. ఈ కొలాజన్ లోపం వలన ప్రధానంగా వచ్చే సమస్యల గురించి చూసినట్లయితే మొదటిగా దీని వలన ఏజింగ్ సమస్య తొందరగా మొదలవుతూ ఉంటుంది. అంటే యవ్వనంలో ఉన్నప్పుడే చర్మంపై ముడతలు రావడం, బాడీ స్ట్రక్చర్ వీక్ అవ్వడం వంటివి జరుగుతూ ఉన్నాయి. ఇంకా గ్యాస్ట్రిక్ సమస్యలు, కీళ్ళ నొప్పులు, దంతాల సమస్యలు వంటివి కూడా ఈ ప్రోటీన్ లోపం వలన వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉందని అనేక నివేదికలు చెబుతూ ఉన్నాయి. అలాగే దెబ్బ తగిలినప్పుడు ఆ గాయం తగ్గడానికి ఎక్కువ సమయం పట్టడం కూడా, అట్లానే ఈ కండరాలు అలసిపోయిన తర్వాత రికవరీ చాలా స్లోగా జరగడం కూడా ఈ కొలాజన్ లోపం వల్లనే అని గుర్తించడం జరిగింది. ఏ ఆహారం వలన ఈ కొలాజన్ మనకు అందుతుంది? ఈ కొలాజన్ సప్లిమెంటరీ రూపంలో కొందరు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా యాంటీ ఏజింగ్ అంటే వయసు పెరగకుండా యవ్వనంగా కనిపించడానికి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. కానీ నిజానికి ఈ కొలాజన్ లోపం ప్రత్యేక సప్లిమెంట్ తీసుకోవడం కంటే సహజ ఆహారాల్లో ఉండేటువంటి కొలాజన్ రిచ్ ఫుడ్స్ ని డైట్ లో భాగం చేసుకుంటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ చిలకడ దుంప, టమాటా, ద్రాక్ష, నారింజ, అలాగే నిమ్మ వంటి సిట్రస్ పండ్లు, అట్లానే ఆకుకూరలు, వెల్లుల్లి వంటివి కూడా ఈ శరీరానికి కొలాజన్ ఉత్పత్తి చేయడంలో అద్భుతంగా సహాయపడుతూ ఉన్నాయి. అలాగే గుడ్లు కూడా ఈ కొలాజన్ విషయంలో మంచి సోర్స్ గా మనకి గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎగ్ వైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో నేరుగా కొలాజన్ లో ఉండేటువంటి ప్రోలిన్ అనే సమ్మేళనం ఉంటుంది. అలాగే మాంసాహారం తినే వారికి ఈ కొలాజన్ చికెన్, చేపల ద్వారా అందుతూ ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. ముఖ్యంగా ఈ చేపల ద్వారా వచ్చే మెరైన్ కొలాజన్ శరీరంలో సులభంగా అబ్జార్ప్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా కొలాజన్ లోపాన్ని అధిగమించేందుకు, యాంటీ ఏజింగ్ వంటి సమస్యల నుంచి బయటపడేందుకు సప్లిమెంట్లకు బదులుగా మనం ఆహారాల్లోనే ఈ కొలాజన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను భాగంగా చేసుకున్నట్లయితే ప్రయోజనకరంగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా మనం
ఇందాక చెప్పుకున్నటువంటి 4S అంటే సన్లైట్, షుగర్, స్మోకింగ్, స్ట్రెస్లను నియంత్రించుకుంటే ఈ కొలాజన్ లోపం నుంచి సులువుగా బయటపడే అవకాశం ఉంది. కాబట్టి మన శరీరానికి ఏది అవసరమో దాన్ని అర్థం చేసుకుని నడుచుకుందాం. సహజ పద్ధతిలోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. థ్యాంక్ యూ.